విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి రాజు రాస్తున్నారు. నరక చతుర్దశి రోజున చేయవలసిన దానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నరక చతుర్దశి రోజు దీపదానం చెయ్యాలి. యమప్రీతికరంగా దీపదానం చేస్తే చాలు, అన్ని దానాలు చేసినట్లే. దీపదానం చేసేంత స్థాయి మనకు రావాలి, అర్హత మనకు రావాలి అంటే అనేకములైన పాపములను దోషములను నిత్యము ఆచరిస్తూ ఉంటాం. జ్ఞానతో అజ్ఞానతోవా, తెలిసి తెలియక 6 విధములుగా పాపములను మనం అనుక్షణము చేస్తూ ఉంటాం. కనుక కాయిక వాచిక మానసిక సాంసర్గికములైనటువంటి 4 విధముల గుణములతో 6 విధములైన పాపములను నిరంతరం చేస్తూ ఉంటాం. కనుక ఈ పాపాల నుంచి మనకు ప్రక్షాళన లభించినప్పుడు, పరిశుద్ధమైనప్పుడు మాత్రమే మనకు దీపదానం చేసే అర్హత వస్తుంది కూడాను. కనుక దీపదానం చేయాలి. అంతకంటే ముందు 10 దానములను చేయాలి. గో భూ తిల హిరణ్య ఆజ్య వాసో ధాన్య గుడానిచ రౌప్యం లవణం, ఇవి 10 దానాలంటే. గో ఆవు, భూ భూమి, తిల నువ్వులు, ఆజ్య నెయ్యి, గో భూ తిల హిరణ్య అంటే బంగారము, ఆజ్యము అంటే నెయ్యి, వాసహ వస్త్రములు, ధాన్యము అంటే బియ్యము గోధుమలు ఇతర ఆహార దినుసులు పదార్థములు, రౌప్యం అంటే వెండి, లవణం అంటే ఉప్పు, గోభూ తిల హిరణ్య ఆజ్య వాసో ధాన్య గుడానిచ బెల్లం కూడా వస్తుంది. ఈ 10 వేటినైనా దానం చేయవచ్చును. వీటిల్లో విశేషంగా తప్పక దానం చేయాలి అంటే నువ్వులు, బియ్యము, వీటిని తప్పకుండా దానం చేయాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. మరి ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి దీప రాస్తున్నారు. నరక చతుర్దశి దీపావళి రోజుల్లో దీపదానాలు చేయాలంటారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ లోకమంతా ఆవరించి ఉందేమిటి? చైతన్యము అన్నాం. ఈ చైతన్యాన్ని ఎలా చూస్తున్నాం? దీపస్వరూపంలో. అమ్మాయి కళ్ళు మూసుకుందాం ఒకసారి, చూసే మనమందరం కూడా కళ్ళు మూసుకుందాం ఒకసారి. కన్నులు మూసుకుంటే చీకట్లు ఉన్నవా? లేవు, కాంతి ఉన్నది. ఆ కాంతి ఎక్కడిది? ఏదో ఒక దీపముది అయి ఉండాలి. ఆ దీపం ఏమిటి? పరబ్రహ్మ స్వరూపము. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మము అని చెప్తుంది సంప్రదాయం. కళ్ళు మూసుకుంటే కూడా కనిపిస్తున్నది, అది దీపము. ఒక శిష్యుడు గురువుగారిని అడిగాడు, ఏమని అంటే, ఈ పగటిపూట అంతా నేను ప్రపంచాన్ని చూడాలి అంటే ఏది కారణమవుతున్నది? సూర్యనారాయణమూర్తి ఇచ్చే వెలుగు కారణమవుతున్నది. మరి రాత్రిపూట నక్షత్రాలు, చంద్రుడు, మరి ఈ కాంతినంతటినీ కూడా కన్నులు మూసుకుంటే కూడా నా కాంతి కనిపిస్తున్నది. మరి కన్నులు మూసుకుంటే కూడా కనిపించేటటువంటి కాంతి, దీనిని ఎవరు చూస్తున్నారు? బుద్ధి చూస్తున్నది. ఈ బుద్ధి చూస్తున్నది అనే జ్ఞానాన్ని నాకు ఇచ్చింది ఎవరు? ఆ జ్ఞానము నేను, దైవము, జ్యోతిస్తదస్మి ప్రభో అంటుంది ఆ పరమాద్భుతమైనటువంటి శంకరాచార్య వాక్యం, భగవత్పాదుల వాక్యం. కనుక ఇంతటి మహత్తరమైనటువంటి ప్రశస్తమైనటువంటి జ్ఞానకాంతులను వెదజల్లే దీపాన్ని సంవత్సరంలో ఈరోజు దానం చేస్తే, నరక చతుర్దశి నాడు దానం చేస్తే తప్పక పితృదేవతలకు స్వర్గములు, ఉత్తమ లోకములు ప్రాప్తిస్తాయి అంటుంది ధర్మం. ఎలా దానం చేయాలి అంటే, ఒక వెండి పళ్ళెం, అందులో వెండి దీపం, ప్రమిద, దానికి 5 వత్తులు ఉండే విధంగా చూసుకొని ఆ వెండి కుందిలో ఉసిరికను ఏర్పాటు చేసి, ఆ ఉసిరిక పైన ఆవు నేతితో తడినటువంటి దీపమును వెలిగించి, ఈ దీపము 5 వత్తులు వేసినది అయి ఉండాలి. 5 వత్తులు వేసినది అయి ఉండాలి. లేదు 5 ఉసిరికలను 5 దీపము కుందులను కూడా ఏర్పాటు చేసుకోవచ్చును మన శక్తి కొలది. వెండి పళ్ళెం, వెండి ప్రమిద, 5 దీపములు వెలిగించే విధంగా ఉసిరిక,
పెచ్చ తొలగించి ఆవు నేతితో వెలిగించినటువంటి 5 దీపములు ఒకే జ్యోతిగా ఇలా ఏర్పాటు చేసుకుని గణపతిని స్తోత్రం చేసి ఆ పిమ్మట దీనిని ఉత్తముడైన ఎవరైనా ఒక బ్రాహ్మణోత్తములకు అందచేస్తే ఇది ప్రశస్తమైనటువంటి దీపదానం అని చెప్పబడుతుంది. దీపదానాన్ని ఇలా ఏర్పాటు చేయాలి. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకు నరక చతుర్థికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. మరొక మా ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులకు దీపావళి పండుగ, నరక చతుర్దశి పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. వీక్షించారు కదండి, ఇది ఈనాటి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. అలాగే భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కండి. ఆ ఉత్సవంలో జరిగే కళ్యాణోత్సవాలు, వాహన సేవలు, పీఠాధిపతుల ఆశీస్సులు, ప్రవచనకర్తల అమృతతుల్యమైన వాక్కులు మీరంతా కూడా విలాలి, తరించాలి. ఒక్క దీపాన్ని వెలిగించండి, కోటి దీపాలను దర్శించండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ధర్మ సందేహాలు కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్.